హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈసారి ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా ఇలా అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను నూనె వేసుకోవాలి. మీరు కావాలంటే 1 స్పూను నెయ్యి అయినా వేసుకోవచ్చండి నూనె బదులుగా. ఒకసారి పిండినంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మరీ లూజుగా కాదు, మరీ గట్టిగా కాకుండా మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా స్మూత్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల సేపు పక్కనుంచుకోవాలి. ఈలోపు మనము ఇప్పుడు కొంచెం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. 1 క్యారెట్‌ని కూడా ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఈ క్యారెట్ వేసుకోండి. 1 బంగాళదుంప కూడా చెక్కు తీసుకొని ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారము, ఈ మసాలా అంతా కూడా ఈ స్టఫింగ్‌లో అంతా కలిసేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనము కలుపుకొని పక్కనుంచుకున్న చపాతీ పిండి ఉంది కదండీ! ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్‌గా మనం చపాతీకి ఎలాగైతే ముద్దలుగా చేసుకుంటామో అలా ముద్దలుగా చేసుకోవాలి. మీరు సమాన సంఖ్యలో తీసుకోవాలండి. ఈ చపాతీ ముద్దలుగా చేసుకున్నప్పుడు నేను 4 చపాతీలుగా 4 ముద్దలు తీసుకున్నాను. 4 కానీ, 6 కానీ అలా చేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక చెక్క పైన ఇలా కొంచెం పొడిపిండి తీసుకొని మనం తీసుకున్న ఈ చపాతీ ముద్దను పెట్టుకొని మనం పల్చగా చపాతీ ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న ఈ చపాతీలన్నింటినీ కూడా ఒక ప్లేట్‌లో పక్కనుంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండంతా కూడా ఇలాగే చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి. దీనిపైన మనం రుద్దుకొని పక్కనుంచుకున్న చపాతీ ఉంది కదా! ఆ చపాతీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని సమానంగా అంతా మడతలేమీ పడకుండా ఇలా ఒకసారి అంతా ప్లేట్‌కి అదిమినట్టుగా పెట్టుకొని దీనిపైన ఇప్పుడు కొంచెము టమాటా సాస్ గానీ, పిజ్జా సాస్ గానీ ఏమన్నా ఉంటే ఇలా వేసుకోవాలి. ఈ చపాతీ అంతా అంటేలాగా ఇలా అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనము ఇందాక కలుపుకొని పక్కనుంచుకున్న స్టఫింగ్ ఉంది కదా! ఆ స్టఫింగ్ అంతా కూడా ఇలా పెట్టుకోవాలనమాట చపాతీ పైన. కొంచెం ఇలా చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా వేసుకోవాలనమాట. ఊరికే ఊడిపోకుండా. ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం పన్నీర్ అయినా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే గనక. నేను ఉందని చెప్పి వేశాను. ఈ పన్నీర్ వేయకపోయినా గానీ ఈ స్నాక్స్ చాలా బావుంటాయండి. ఉంటే గనక వేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! ఈ పన్నీర్ కూడా ఇలా వేసుకొని కొంచెం చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా ఇలా ఒత్తుకొని ఒకసారి దీనిపైన మళ్ళీ ఇంకో చపాతీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అంచులంతా కూడా కొంచెం వేళ్ళతో ఒత్తినట్టుగా వేసుకోవాలండి. ఊరికే విడిపోకుండా ఉంటాయి కదా! అందుకోసము. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఊడిపోకుండా. కొంచెం ఎక్కువగా ఉన్న అంచులైతే ఇలా మడుచుకొనైనా తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా అనిపిస్తే కొంచెం అంచులని తీసేసుకొని కట్ చేసుకొనైనా వేసేసుకోవచ్చు. కానీ ఇలా రౌండ్‌గా అంచులు మొత్తము కూడా ఇలా ఒత్తినట్టుగా ప్రెస్ చేసినట్టుగా మడుచుకోవాలనమాట. ఇప్పుడు ఈ ప్లేట్‌ని తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇలా స్టాండ్ ఉంటుంది కదా! స్టాండ్ వేసుకొని ఒక గ్లాస్ కొంచెం పెద్దగా ఉండే గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మనం స్టఫింగ్ పెట్టుకొని పక్కనుంచుకున్న చపాతీ ప్లేట్ ఉంది కదండీ! దాన్ని స్టాండ్ పైన పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో ప్లేట్ చుట్టూగా కొంచెం ఖాళీగా అనిపించేలాగా ఉండాలండి. ఆవిరి తగలాలి కదా! అందుకోసము. దీనిపైన కొంచెం కాడ ఉండే మూత పెట్టుకోండి. మనం వేడి మీద తీసుకున్నాక ఈజీగా అనిపిస్తుంది. పైన ఇంకో మూత పెట్టుకొని ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తీసేసుకొని మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలనమాట. ప్లేట్ ఇలాగే పెట్టుకొని ఈ ప్లేట్ ఇలా తీసిన తర్వాత కొంచెం అడుగున నీళ్ళు ఉన్నాయో లేవో చూసుకోవాలండి. లేకపోతే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. పైన అలాగే మూత పెట్టేసుకొని మళ్ళీ పైన ఇంకో మూత పెట్టుకున్నామంటే మళ్ళీ స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకున్నామంటే 10 నిమిషాల్లోనే మళ్ళీ ఉడికిపోతుందనమాట. ఈలోపు మనము ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు, కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఒక చిటికెడు వంట సోడా అయినా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే నువ్వులు మాత్రం వేసుకోండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా! నువ్వులు చాలా బావుంటాయి. టేస్ట్‌గా ఉంటాయన్నమాట.
ఈ పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని మరి లూజ్గా కాదు మరి గట్టిగా కాకుండా మనం బజ్జీలకి ఎలాగైతే పూత పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పక్కన ఉంచుకోవాలి. మనం ఇందాక ఆవిరి మీద ఉడికించుకున్న చపాతీ ఉంది కదా, ఆ చపాతీని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. కానీ ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి. లోపల పెట్టుకున్న స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి. మనకి చపాతీలు మంచిగా ఆవిరి మీద ఉడికిపోయి ఉంటాయి కదండి, ఊరికనే వస్తుందన్నమాట ఇలా కట్ చేసినా. కానీ ఇలా కట్ చేసుకున్న ఈ పీసులన్నీ ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా మనం కలిపి ఉంచుకున్న పిండిలో ఇలా బజ్జీలాగా వేసుకోవాలన్నమాట. ముంచుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి. రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేదాకా. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదేవిధంగా ఇవి తీసుకున్నాక మళ్ళీ కూడా అలాగే ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలాగే పిండిలో ముంచుకొని వేసుకోవాలన్నమాట. మనం బజ్జీలకి మిరపకాయలు ముంచి ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. మనం తీసుకున్న చపాతీ పిండి కానీ స్టఫింగ్ కానీ పోతపిండి కానీ అన్నీ కూడా సమానంగా సరిపోతాయండి. ఏది ఎక్కువ తక్కువ అవ్వదనమాట. ఈ విధంగా వేసుకునే స్నాక్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకుంటే మనకి ఇంకా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ స్నాక్స్ని ఇలా విడిగా అయినా తినొచ్చండి. మనం ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకున్నాం కదా, ఇలా విడిగా తిన్నా కానీ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే టమాటో సాస్లో నంచుకొని తినొచ్చు అనమాట. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.